ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. 2025 చూసుకుంటే అసలు అమ్మ ఈ సంవత్సరం ఇంత ఘోరంగా ఉన్నదేంద్రా నాయన అనిపించింది. ఎందుకంటే ఫ్లైట్లలో పోతుంటే ఫ్లైట్లు కూలిపోతాయి. జనాలు ఎన్ని విధాలుగా చచ్చిరంటే ఫ్లైట్ వచ్చి ఓ స్కూల్ మీద పడి తింటున్న వ్యక్తులు చచ్చిపోయారు. నటి రోడ్ల మీద పోతా ఉంటే గుద్దేసుకుంటూ పోయి యాక్సిడెంట్లో చచ్చిపోయినరు. ఫార్మర్స్ ఏమో వర్షాలు చక్కగా పడతలేవు అని చెప్పి అట్లా చచ్చిపోయారు. బస్సులల్లో ట్రిప్పులకు పోతూ ఉంటే తార్ రోడ్ల మీద అటు ఘాట్ రోడ్లు ఈ తార్ రోడ్ల మీద అందరూ పడుకుంటూ చచ్చిపోయారు. అసలు చెప్పుకుంటా పోతే 2025 అంత వరస్ట్ ఇయర్ ఇంకోటి లేదు అనిపించింది. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్లే కాకుండా జనాలు పిట్టలు రాలిపోయారు. ఎట్లా చూసినా అటు అనారోగ్యపరంగా కానీ ఏదో ఒక విధంగా ఎట్లా ఒకట్లా మనుషుల ప్రాణాల మీదకి వచ్చింది. అమ్మయ్య నిన్నటికి డిసెంబర్ అయిపోయింది, 2025 అయిపోయింది అనుకునే లోపు ఓ పేరు బయటకు వచ్చింది. అదే వంగా బాబా. తినకి సంబంధించి తిను 1911లో పుట్టి 1996లో చచ్చిపోయింది. ఈవిడ అసలు అవ్వకన్నా ముందే లైఫ్ని చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేసింది. అందులో కొన్ని 2026 గురించి కూడా చెప్పింది. అవేంటి అనేది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్, వరల్డ్ వార్ 3. ఎస్, వరల్డ్ వార్ 3 2026లోనే అవుతుంది అని బల్లగుద్ది చెప్పింది వంగాబాబా. తను రాసిన ఒక పుస్తకంలో జరగని విశేషాలకు సంబంధించి ఆమె చనిపోకన్నా ముందు, అదేవిధంగా అవ్వకన్నా ముందే ఎన్నో ప్రిడిక్ట్ చేసింది. దాని తర్వాత 2026కి సంబంధించి తాను ప్రిడిక్ట్ చేసిన ఒక 7 విషయాలకి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అందులో ఫస్ట్ది వరల్డ్ వార్ 3. వరల్డ్ వార్ 3 అవుతే చాలా మట్టుకి దేశాలలో 90% ఆఫ్ ద పీపుల్కి నష్టాలు వస్తాయి, స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి, అన్ని లాస్లోకి వెళ్ళిపోతాయి. వరల్డ్ వార్ 3 జరగాలి, ఈ దానికి సంబంధించి నేను మీకు డీటెయిల్స్ చెప్తా. ఎందుకు అంటే పాకిస్తాన్, ఈ 3 యుద్ధానికి సై అంటే సై అన్నట్టు ఉన్నాయన్నమాట. మరి ఆమె చెప్పినట్టు వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుంది 2026లో అంటే భారీగా ఆస్తి నష్టం మాత్రం కన్ఫర్మ్. నెక్స్ట్ది సెకండ్ పాయింట్, బ్యాంక్స్ కంప్లీట్గా దివాలా తీస్తాయంట. అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ ఎందుకు దివాలా తీస్తాయి అంటే ఈ వరల్డ్ వార్ 3 జరుగుతుంది కాబట్టి మ్యాక్స్ జరిగినప్పుడు బ్యాంక్స్లలో ఏవైతే లాసెస్ని, అదేవిధంగా దానికి సంబంధించి బ్యాంకులని మెయింటైన్ చేయలేక పెద్ద పెద్ద కంపెనీస్ మూతబడిపోవడము, స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోతుందంట. కంప్లీట్గా, ఒకటి కాదు రెండుగా కంప్లీట్గా కుప్పకూలిపోతుందంట. అంటే ఒక వరల్డ్ వార్ జరిగితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి. సో ఇప్పుడు వరల్డ్ వార్ జరగడం వల్ల మనకి బ్యాంక్స్, అదేవిధంగా స్టాక్ మార్కెట్ మొత్తం కొలాప్స్. పెద్ద పెద్ద బ్యాంక్సే కాకుండా చాలా మందికి ఆస్తి నష్టం కూడా జరుగుతుందట. ఇన్ని చెప్తున్నారు. నిజంగా ఇందులో ఆమె చెప్పిన జరిగినాయంటే వాటి గురించి నేను మాట్లాడతా. ఆమె చెప్పినవి చాలా మటుకి అవ్వకన్నా ముందే చెప్పింది అనమాట. ఇంకోటి అయితే నాకు విన్నప్పుడే అరే ఇది జరగకూడదు, నిజంగా జరగకూడదు అనిపించింది.
భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడము, అదేవిధంగా సముద్రం నుంచి సునామీలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్పారు. అంటే ప్రాణ నష్టం మాత్రం కన్ఫర్మ్. అది కూడా అంతా ఇంత కాకుండా ఏకదమ్ ఒక మంచి బెంచ్ మార్క్ సెట్ చేసేటట్టు ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ 7 or 8% వరల్డ్ మ్యాప్లో ఉండదంట. 7 to 8% ఆఫ్ ద భూమి వరల్డ్ మ్యాప్ నుంచే కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. అంటే ఒకానొక సందర్భంలో పలానా దేశం ఉండింది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. అది ఎందుకు అనుకుంటే ఇప్పుడు దానికి సంబంధించి నేను ఒక మంచి న్యూస్ చెప్తాను. అట్లాంటిక్ దగ్గర ఐస్ అనేది మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఐస్ మొత్తం వాటర్గా అయిపోతూ చాలా ప్లేసెస్కి అది ఫ్లడ్స్ లాగా అయితే వస్తుంది. రేపటి రోజు ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలని మనం ఎట్లయితే ఒకప్పుడు ద్వారకా ఉండింది, ఒకప్పుడు ఇంకొక రాష్ట్రం ఉండింది, ఈ దేశం ఉండింది అని చెప్పుకున్నామో అలాంటి పరిస్థితి వరల్డ్లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్, ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోండి. ఏఐ ఇప్పటికే యాంకర్స్, కంప్యూటర్ ఇంజనీర్లు, ఇటు మన దాన్ని ఏమంటారు న్యూస్ రిపోర్టర్లు మెయిన్ది ఘోరంగా అసలు జాబ్స్ చాలామంది న్యూస్ రిపోర్టర్స్ని ఏఐని వాడుకుంటూ చేస్తున్నారు. అదే కాకుండా ఏఐకి సంబంధించి మ్యాక్స్ ఆఫ్ ద పర్సంటేజ్ అంటే అప్రాక్సిమేట్లీ 60% జాబ్స్ని ఏఐ తీసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ కల్లా. ఇప్పటికే మనం ఏఐ మీద ఎంత ఘోరంగా ఆధారపడి ఉన్నామంటే ఏదైనా ఒక క్వశ్చన్కి సంబంధించి మనకు కావాలంటే గూగుల్ కంటే కూడా ఏఐ మనం చెప్తే దాన్ని మనం కళ్ళు మూసుకొని నమ్ముతాం, అంత నమ్మకం దాని మీద. మరి ఏఐ రేపటి రోజు మన జాబులు తీసుకుంటుంది అంటే ఖచ్చితంగా తీసుకుంటుంది. దాన్ని తీసుకొచ్చిందే మనము, తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకొని లేలే అది నన్ను ఏం చేయదు, నా పెంపుడు కుక్కనే అంటే బాగుంటుందా? అవ్వదు కదా. ఎప్పుడైనా పెంపుడు కుక్కనే ప్రాణం తీస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు గ్రహాంతర వాసులు ఏదైతే మనం ఏలియన్స్ అంటూ ఉంటాం కదా, వాటితోని డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందంట. డైరెక్ట్ లైక్ ఇప్పుడు ఎట్లా అంటే మనం ఎక్కడో విన్నాము, చూసాము, ఏదో స్టార్ వచ్చింది, యూఎఫ్ఓ వచ్చింది, ఇవన్నీ కాదు, డైరెక్ట్ కాంటాక్ట్. ఏలియన్స్ తోని కంప్లీట్గా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందంట. డైరెక్ట్ కాంటాక్ట్స్ కూడా ఎందుకంటున్నా అంటే రీసెంట్ టైమ్స్లలో అట్లాస్ అని ఒక అదేమంటారు యూఎఫ్ఓ కైండ్ ఆఫ్ థింగ్, అది కూడా నేను దాని మీద రీసెర్చ్ మంచిగా చేసి దాన్ని ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో అదేంటంటే అది 2026లో మన ఎర్త్ సరౌండింగ్స్, నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఇక్కడ చేస్తాను. సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, ఇది మన ఆర్బిట్. ఈ ఆర్బిట్లోకి మనం ఎంటర్ అవుతూ మనకు తెలుస్తుంది, అంటే భూమి లోపలకు రాకన్నా ముందే ఈ ఆర్బిట్లోకి అట్లాస్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట నార్మల్గా. అది 2026లోనే అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే సైంటిస్టులు చెప్తున్నారు. సో దాన్నే ఎప్పుడో వంగా బాబా తను రాసిన బుక్కులో ఆమె ఎప్పుడో 1996లో చనిపోయింది. దానికన్నా ముందే ఇవన్నీ ఊహించి రాయడము, అందులో 90% ఆఫ్ ద థింగ్స్ నిజం అవ్వడము ఇప్పుడు నిజంగా షాకింగ్ గురి చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాయకత్వ మార్పులు. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి లేదా ఒక దేశానికి సంబంధించి కంప్లీట్గా ఒక దేశం ఒక మొత్తం వరల్డ్ని మొత్తం మార్చేసే లెవెల్లో ఉండబోతుంది అని చెప్పేసి, అంటే ఆ దేశానికి సంబంధించి ఆ దేశంలో జరిగేదాని ప్రభావం మొత్తం వరల్డ్ మీద పడుతుంది, దానివల్ల ఇంకా ఎన్నో కాన్సిక్వెన్సెస్ కూడా వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ రష్యా అధినేత అయినటువంటి పుతిన్ ఆయన ఒక కొత్తగా ఆయన స్ట్రాటజికల్ లెవెల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. అసలు ఇవన్నీ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆవిడ రాసిన బుక్స్లలో నుంచి, అది విన్నప్పటి నుంచి అందరూ కంగు తింటున్నారు. సో మెయిన్లీ మనం మాట్లాడుకున్నాం అప్పటి నుంచి
వరల్డ్ వార్ 3, ఇటు మన బ్యాంక్స్, ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, 7 to 8% ఆఫ్ ద వరల్డ్లోని కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు ఇంకా మ్యాప్లో లేకుండా పోతాయి అని చెప్పడం, ఏఐ మన జాబులు తీసుకోవడం, ఏలియన్స్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం, అండ్ మెయిన్లీ ఒక నాయకుడి వల్ల కంప్లీట్గా అన్నీ చేంజ్ అయిపోవడం. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు సైంటిస్టులు నిజంగా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీటిలో ఆల్రెడీ కాన్సిక్వెన్సెస్ నేను మీకు ఇందాకని చెప్పాను, ఇదొకటి. అండ్ అదేవిధంగా ఏఐ ఎంత దారుణంగా తీసుకొస్తుందని, ఏలియన్స్ వస్తూనే అట్లాస్ దాని గురించి చెప్పాను. అదేవిధంగా 7 to 8% అంటే నేను అక్కడ ఏదైతే మెల్ట్ అవుతున్న ఐస్ ఉందో అది దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. పాకిస్తాన్ అండ్ మిగతా దేశాలకు వార్స్ అన్నీ చూసుకుంటే కంప్లీట్గా ఆమె చెప్పిన దానికి అన్నట్టు 60 to 80% మ్యాచ్ అవుతుంది. అంటే 2025 కంటే కూడా 2026 ఇంకా దారుణంగా ఉండబోతుందా అని చెప్పేసి చాలామంది భయపడతారు. ఇక ఇదే కాకుండా కొంతమంది చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే 2026 అతి భయంకరమైన ఇయర్గా ఉండబోతుంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తుంటే ఒక్కొక్కరికి పెయిలో వణుకు పుడుతుంది. అయితే ఈమె చెప్పిన వాటిలో ఇవే కాకుండా ముందేమైనా నిజమైనయా అంటే ఎస్, ఆమె పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వరల్డ్ వార్ 2 అవుతుందని చెప్పడం, వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం, అదే కాకుండా ప్రిన్సెస్ డయానా చనిపోతుంది అని చెప్పడం, కొన్ని ప్రాంతాలలో కొన్ని వైరస్లు వస్తాయి అని చెప్పడం, దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని చెప్పడం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఆఖరికి ఓ మహమ్మారి వస్తుందని చెప్పింది. ఇయర్ చెప్పకుండా ఓ మహమ్మారి అని చెప్పింది. మనం కోవిడ్ చూసుకోవచ్చు. అలా తిను చెప్పిన మ్యాక్స్ అంటే ఓ 60% to 70% అన్ని నిజాలైనవి. కానీ 2026కి ప్రిడిక్ట్ చేసిన ప్రతి ఒక్కదానికి బ్యాక్ సైడ్ స్టోరీ చూసుకుంటే అన్ని నిజాలయ్యే ఛాన్సెస్ 100% ఉంది. మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? కంప్లీట్గా వంగబాబా చెప్పిన మాటలు మీ అభిప్రాయం ఏంటి? తను చెప్పిన మాటలు నిజం అవుతాయా? 2026 ఇంకా దారుణంగా ఉండబోతుందా? ఖచ్చితంగా మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి. ఇది వాడి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ మనం టీవీ.